to Coffee with Shobha. Show sponsored by Gautam Neurocare, Neuro and Multi-Speciality Hospital. Music sponsor Madhura Audio. ఈ రోజు మా కాఫీ విత్ శోభకి రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? చూడడానికి చాలా ఇన్నోసెంట్ కానీ మాట్లాడితే వైలెంట్. ఇండస్ట్రీలో బాస్ ఎవరు అని చెప్తే మాస్ మహారాజా అంటారు, కానీ బిగ్ బాస్ హౌస్ లో ఇతనే మాస్ రాజా. ఎవరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ మీరు గెస్ట్ చేసే ఉంటారు. ఎస్, మరెవరో కాదండి, నా దోస్తుగాడు అమర్దీప్. లెట్స్ వెల్కమ్. Coffee with Shobha. Thank you so much నా షోకి వచ్చినందుకు. ఈ షో తీసిన వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టీవీ తమర్దీప్ అని పెట్టండి. అరే ఏంటంటే కాఫీ విత్ శోభ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క కమెంట్స్ లో కూడా ఏం అడిగారు అంటే అమర్దీప్ ఎప్పుడు పిలుస్తారు, అమర్దీప్ ఇంటర్వ్యూ చేయండి అనేసి చాలా మంది అడిగారు. కాబట్టి నేను మీకు ప్రామిస్ చేశాను. సో ఫైనలీ అమర్ ఈస్ హియర్. అమర్ని అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. అండ్ ఇది నా క్వశ్చన్స్, దాంతో పాటు నిన్ను అభిమానించిన నీ ఫ్యాన్స్ క్వశ్చన్స్, అందరు క్వశ్చన్ తీసుకొని నేను ఇంత క్వశ్చన్ అయితే తీసుకొని వచ్చాను. దానికి నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ బిగ్ బాస్ రన్నర్. ఎస్, టైటిల్ కొట్టాల్సింది కానీ కొంచెంలో మిస్ అయింది, బట్ దేనికి తగ్గేదేలే. కాబట్టి ఇక్కడ ఉన్నావు. 4-5 వీక్స్ లోనే అమర్ బయటికి రావాల్సింది, రాకుండా రన్నర్ వరకు వచ్చాడు అమర్ అని చాలా మంది చాలా రకాల క్రియేట్ చేశారు. 4-5 వీక్స్ ఏనా అని అంటే అట్లీస్ట్ మనం ఏదో చేసాం శోభ. ఏమీ చేయకుండా అక్కడ దాకా ఉన్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కదా. పచ్చిగా మాట్లాడుకుందాము. ఫస్ట్ 5 వీక్స్ లో బయటకు వచ్చే కంటెంట్ మనం ఇయ్యలేదు. సరే ఓకే, నేనేనా మిగతా వాళ్ళు ఎవరు లేరా వచ్చేవాళ్ళు? అబ్బో వాళ్ళు నాకు దేవుళ్ళు అనుకున్నప్పుడు నేను కూడా అంతే. నాకు నేనే కింగు, నాకు నేనే బొంగు, నీకెందుకురా డింగు. సో ఇది మీరు ఎవరైతే అనుకున్నారో అమర్దీప్ అనే పర్సన్ 4-5 వీక్స్ లో బయటికి రావాల్సింది అనుకున్న వాళ్ళకి ఐ హోప్ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. నేను కూడా అంతేరా, 4-5 వీక్స్ కే రావాల్సిందంట. 100 days ఉన్నాను నేను కూడా. ఫాలో అయిపోమ్మా. అందుకే సో ఇప్పుడు చెప్పు, బిఫోర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారింది? బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను మంచి ఫేమ్ లోనే ఉన్నా. బికాస్ జానకి కలగం లేదు, రామా అనే క్యారెక్టర్ తో హ్యావ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. ఒక మంచి ఫేమ్ తో గుడ్ బాయ్ గా వెళ్ళాను. ఒక గుడ్ బాయ్ నుంచి ఒక బ్యాడ్ బాయ్ గా మారి ఒక మంచి పాజిటివిటీతో బయటకు వచ్చాను. బేసిక్గా చాలా మంది మర్చిపోతున్నారు ఈయనకి పెద్ద ఫేమ్, బిభత్సమైన ఫేమ్ వచ్చేసిందని. నేను ఆల్రెడీ ఒక మంచి ఫేమ్ తోనే లోపలికి వెళ్ళాను. ఇంకా అంతగానో అద్భుతమైన ఫేమ్ తో బయటకు వచ్చాను. మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నా ఆడియన్స్ నాకు అలానే ఉన్నారు. ఐ లవ్ మై ఆడియన్స్. చాలా నెగిటివిటీ నువ్వు ఫేస్ చేసావు, నేను కూడా ఫేస్ చేసాను. ఎప్పుడైనా అనుకున్నావా అంటే వరే బిగ్ బాస్ కి వెళ్ళి నేను ఏమైనా తప్పు చేశానేమో, వెళ్ళకుండా ఉండాల్సిందేమో అనేసి నువ్వు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యావా బయటకు వచ్చి చూసిన తర్వాత? తప్పు చేసింది నేను కాదు, నన్ను తప్పుగా చూపించింది, నేను తప్పు అని చూపించింది కొంతమంది తప్పు. నాకు ఏ రిగ్రెట్ లేదు. నేను లోపలికి వచ్చింది, నేనేమవ్వాలనుకున్న క్లారిటీ నాకుంది. సో నేను ఏదైతే అనుకున్నానో అది నాకు వచ్చింది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా. మై నేమ్ అండ్ ఫేమ్, ఒక రన్నర్ అనే ఒక మంచి గుర్తింపు చాలు. ఎనఫ్, నో రిగ్రెట్స్. అండ్
అండ్ ఎప్పుడు చూడొచ్చు మళ్ళీ అమర్దీప్ ని రామ లాంటి క్యారెక్టర్ తో ఒక సీరియల్ లో ఎప్పుడు చూడబోతున్నారు నీ ఫ్యాన్స్ అందరూ? బేసిక్ గా నేను అడిగారా, అడిగితే ఒక మాట చెప్పాను, సార్ ఒక రిచ్ అమ్మాయి రిచ్ అబ్బాయి, పూర్ అమ్మాయి పూర్ అబ్బాయి ఇలాంటివి కాకుండా సార్ నాకు ఒక పాత్ర చేయాలని ఉంది. రామాలాగా ఎలాంటి గుర్తుండిపోయానో జనాలకి, ఆ పాత్ర చూస్తే మళ్ళీ అంత ఒక ఇప్పుడు నీ కార్తీక దీపం ఎలాగా, నాకు జానకి అలాగా ఇంకో గుర్తుండిపోయే క్యారెక్టర్ కావాలి సార్. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేస్తాను, ఏం పర్లేదు, బేసిక్ వెయిట్ తగ్గాను, కొంచెం వెయిట్ పుట్లా నేను వస్తానని చెప్పాను. సో ప్రెసెంట్ అయితే ఒక సినిమా చేస్తున్నాను, వెళ్ళే ముందు సైన్ చేసిండేది కాబట్టి, సో అది అయిపోతే కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం నేను తేజ్ వెకేషన్ కి వెళ్తాము. శాండ్రోల్ అయిపోయింది, నన్ను కూడా పిలిచావు కదరా, అదే నేను కూడా వెళ్తున్నా. సో త్వరలో మీరు అమర్ని బిగ్ స్క్రీన్ లో చూడొచ్చు అన్నమాట, అంతే కదా? ఎస్, నా అంటే థర్డ్ ఫిలిం లాగా ఇది 3వ సినిమా. సో మా అందరికీ తెలుసు మాస్ మహారాజా రవి సార్ పెద్ద ఫ్యాన్ నువ్వు అనేసి. ఫినాలే రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు సార్ నీకు ఒక ఆప్షన్ ఇచ్చారు, అమర్ రవి సార్ లోపలికి వచ్చి నీకు తీసుకొచ్చేస్తే నువ్వు వచ్చేస్తావా లేదా డబ్బులు పట్టుకొని వస్తావా అంటే, డబ్బులు వద్దు ఏమొద్దు నేను వచ్చేస్తాను ఛాన్స్ కోసం అని నువ్వు అన్నావు. నిజంగానే అలాంటి ఒక ఆప్షన్ ఇచ్చుంటే నువ్వు వచ్చేవాడివా? ఇంకోసారి ఇది బిగ్ బాస్ కి ఎందుకు వచ్చామన్నావు కదా, సినిమాలో చేయడానికి, రవితేజ గారు అంతా ఎదగడానికి, నాలో కూడా ఒక మాస్ ఇమేజ్ ఉంది అని చూపించుకోవడానికి నేను వచ్చిన కారణం. ఏకంగా గాడ్ ఆఫ్ ద మాసెస్ ఆయనే వచ్చిన తర్వాత రా అంటే బయట రాకుండా ఉంటాను. ఆయనకి లోపలికి వచ్చి నేను ఎప్పుడు వచ్చేవాడిని, సూట్ కేసు కూడా అవసరం లేదు, సార్ సూట్ కేసు పర్లేదు సార్ మీరే తీసుకొని పదాం సార్ అనేవాడిని. బయటికి నువ్వు ట్రోఫీ కొట్టుకుని బయటకు రావాలి అనేసి చాలా మంది హోట్ చేసి నిన్ను లోపల ఉంచారు కదా. ఒక్కవేళ నువ్వు రవి సార్ తోటి బయటకు వచ్చుంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేవారు కదా, అప్పుడు ఎందుకు నువ్వు నీ ఫ్యాన్స్ గురించి ఆలోచించలేదు? ఇక్కడ నుంచి నేను మాస్ మహారాజ్ రవితేజ గారి పక్కకి వెళ్తున్నానంటే మీకు హ్యాపీగా మీకు నేనెంత అభిమానమో మీరు ఒక ఫ్యాన్ మూమెంట్ గా చూసి నాకు ఓట్లు వేసి ఇక్కడ దాకా తీసుకొస్తారు. నేను ఇక్కడ దాకా వచ్చినది ఫ్యాన్ మూమెంట్, నేను ఆయనకి ఫ్యాన్. సో ఆయన పక్కన నేను నించుని ఆయన పక్కన నేను చేసేటప్పుడు నా ఫ్యాన్స్ గా మీకెంత హ్యాపీ ఉంటుంది. అండ్ రవి సార్ ఆల్రెడీ చెప్పారు, అండ్ ఈవెన్ నాకు సార్ కూడా చెప్పారు, నీకు 100% రవి సార్ మూవీలో ఛాన్స్ ఇస్తాను అనేసి. ఏంటి అది? ఇంకా నాకు రాలేదురా, కానీ ఆయన నోటితో ఆ మాట వచ్చింది సార్, అరే అమరు మనం చేద్దామని. అది చాలే బాబు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మాట ఉంది చూసావు, ఆహా ఎన్ని సంవత్సరాలైనా అది వింటూ చూస్తూ గడిపేయచ్చు. త్వరలో రవి సార్ తో అమర్ అయితే మూవీ చేస్తాడు, ఇది కన్ఫర్మ్. ఓకే, ఒక క్వశ్చన్ రా. ఏం లేదు అమర్ గారు, ఏంటంటే మీకు లోపల శివాజీ గారు చాలా వరకు నిన్ను కమెంట్ చేశారు, ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా నీ గురించి కొంచెం కమెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే అన్న మీద ఎందుకు ఇంత రెస్పెక్ట్? ఆయన ఒక సీనియర్ ఆర్టిస్ట్, అంటే ఆయన కూడా ఒకప్పుడు స్ట్రగుల్స్ పడి పెద్ద హీరో అయ్యి ఒక ప్రొడ్యూసర్ గా వచ్చిన అతను. సో ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు. సరే ఓకే పర్లేదు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కలిసావా అన్నాను ఎప్పుడైనా? చాలా తక్కువ. మొన్న రీసెంట్ గా సోహెల్ అన్న దాంట్లో కలిశాను. ఎప్పటికైనా అందరూ మాట్లాడుకోవాల్సిందే, మన పనులు మనం చేసుకోవాల్సిందే. దిస్ ఇండస్ట్రీ, మీరు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటది. అండ్ కలిసాడు, మేము కూడా కలుస్తున్నాము, మేము అందరూ బానే ఉన్నాము. ఆఫ్టర్ బిగ్ బాస్ వరకే వచ్చిన తర్వాత మేము అందరూ ఫ్రెండ్స్ నార్మల్ గానే ఉన్నాము. మీరు కొంచెం పర్సనల్ గా తీసుకుంటున్నారు అంతే. అండ్ ఇంకోటి క్వశ్చన్ రా, బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బ్యూటీ క్వీన్? నాకు తెలియదు సార్. వండర్ ఉమెన్ కి ఇచ్చినందుకే ఇప్పటికీ వండర్లు కనిపిస్తున్నాయి నాకు. అయ్యా అందమైన అందగత్తే అసలు మామూలు సూపర్ ఫిగర్ అంటే కిరణ్ రాథోడ్ గారు. 1 వీక్ ఉన్నా కానీ ఒక ఊపు వెళ్ళిపోయారు, అందరినీ తెలిసి. అసలు అమ్మ గురించి ఏం చెప్తావు షకిలమ్మ? నేను కరెక్ట్ గా మారడానికి, నేను బాగుండడానికి ప్రధాన కారణం అమ్మే. నిజం చెప్తున్నాం కదా, తేజు గురించైనా కానీ మా అమ్మ గురించైనా కానీ నా పర్సనల్ లైఫ్ ని చాలా వరకు ఆవిడ నన్ను రైట్ ట్రాక్ లో తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే నాకు సొంత అమ్మ అనే ఫీల్ కన్నా నాకు సొంత అమ్మే. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తేజుని నన్ను పట్టుకొని అమ్మ చాలా అఫెక్షన్ గా ఫీల్ అయింది. వాళ్ళంటోనే ఫోన్ చేసాము. ఆ రోజు నా మీద అటాక్ అయినప్పుడు అంట అమ్మ అసలు ఏడ్ చేసింది. తేజుకి కూడా ఫోన్ చేసి చాలా ఏడ్ చేసిందంట. అమ్మ నీ కొడుకు నూకలు ఉన్నాయి అని సీన్ లేదు, అంత ఈజీగా తీసుకెళ్లే క్యాండిడేట్ కాదు, కంగారు పడకు, ఎవరు ఏం చేయలేరులే.
అలాంటి మంచి బాండింగ్ అమ్మతో. లోపల ఉన్నంత వరకు ఏం జరుగుతుందో బయట మాకు తెలియదు. అక్కడ మనం ఏది చేసినా కూడా చాలా వరకు నువ్వు గానీ నేను గానీ చాలా వరకు నెగిటివ్ అయిపోయాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ ని తీసుకుంటే చాలా వరకు పాజిటివ్ వచ్చింది ప్రశాంత్ కి. దీన్ని విన్న తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నీకు చూస్తే ఇంత నెగిటివ్ ఉంది, బయట ఇంత చూస్తే ప్రశాంత్ కి ఇంత పాజిటివ్ ఉంది, ఇది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? నేనేం నెగిటివ్ అయిపోలేదే, నేను చేసిన పనుల వల్ల నెగిటివిటీ చేశారు నన్ను. ఈజ్ అ కంటెంట్ క్రియేటర్ కదా, ఈజ్ అ ముందు నుంచే లోపల రాకముందు నుంచే ఈజ్ అన్ వెరీ గుడ్ మంచి యూట్యూబర్. వాడికి తెలుసు అంటే ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది తెలుసు. ఈజ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దాట్. ఆ మాటలు కూడా వేస్ట్ అబ్బా మనకి ఎందుకు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పారు అండ్ లోపల మనము కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఒక్క సిచ్యువేషన్ ని డిస్కస్ కూడా చేసుకున్నాము. అరే ఎక్కడ ఒక్క చోట నువ్వే ఇక్కడ ఉన్న ప్రశాంత్ కి చాలా హైప్ ఇచ్చి నువ్వే లేపావు వాడిని అనేది చాలా మంది ఒపీనియన్. నువ్వేమంటావు దీనికి? అంటే బేసిక్ నేను ఇప్పటిదాకా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. సో నీది కాబట్టి నీకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. సరే చాలా మంది నాకు ఇదే మాట చెప్పారు. అది నిజమైపోతే అది అదే అదే నిజం కదా. సో విన్నర్ ఎవడమ్మా? పోలేదే మనకి ఎందుకు, మన అవ్వాల్సింది మనకు వచ్చింది. ఎస్పెషల్లీ బీటెక్ నామినేషన్ ఏదైతే ఉందో, అబ్బా బీటెక్ చేసిన కష్టాలు తెలుసా నీకు? చదివేసి ఏదో ఊరికి పోయి ఏ జాబ్ చేస్తున్నా కూడా తెలియకుండా తిండి తిప్పలు లేక మళ్ళీ పొద్దునేసి అదే జాబ్ చేసుకుంటూ చచ్చిపోయినారు. ఇప్పుడు సెవెల్ కుదరలేదు తెలుసా? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? సెకండ్ వీక్ నామినేషన్ కదా, సెకండ్ వీక్ నామినేషన్ లోనే ఆ బీటెక్ డైలాగ్ అదంతా, అరే నువ్వు చాలా జెన్యున్ గా ఫీల్ అయ్యి అదన్నీ చెప్పావు మాకు తెలుసు. అంటే ఎందుకు అంత ఓవర్ అగ్రెసివ్ అయిపోయి ఆ బీటెక్ అదంతా తీసుకొని నామినేట్ చేయాలని? అదేరా గౌతమ్ గారు చెప్పిన ముందు పాయింట్ ఏంటి, నీకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, ఇంత చేస్తున్నావు, ఎప్పుడు నీ అనేది వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కూడా చేయొచ్చు కదరా నువ్వు అన్నాడు కదా. ఆ పాయింట్ నేను తీసుకొని ఎందుకు వీళ్ళే చేస్తావు అంటే, బికాస్ నువ్వు ఆ ఫీల్డ్ సంబంధించి కాబట్టి నువ్వు చేస్తానన్నావు. కానీ వాళ్ళు ఒకటే కాదురా, ఇలా చాలా మంది ఉన్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సొంత ఊర్లో క్యాన్సర్లు వచ్చి పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కన్సిడర్ చేసి చదువుకుంటూ వాళ్ళకి చదువు లేక పాపం డబ్బులు లేక ఉన్నారు. ఇది నా సెన్స్, నేను చెప్పాలనుకున్న సెన్స్. దానికి ముందు వెనకాల కట్ చేసి పెట్టేశారు వాళ్ళు. అలాంటప్పుడు నన్ను కూడా ఒక మాట కదా, నువ్వు పెద్ద సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఆపుకో అని చెప్పి. మరి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరు దాని గురించి రెస్పాండ్ అవ్వలేదంటే దేనికి అంటే, ఏది రియాక్ట్ అవ్వాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవడెప్పుడు లేయాలో ఆ టైం పట్టి ఆడు లేస్తాడు. ఏదో ఒక మాటకు లేచి తుఫాను సృష్టిద్దాం అనుకుంటే కొన్ని తుఫాన్లు ఎలా ఉంటాయంటే, ఒక సుడిగాల్లాగా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నేను సునామీ లాగా వస్తే కొట్టుకుపోతాను. సరేలే, ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్. అండ్ ఈ మా కాఫీ విత్ శోభకి విష్ణు కూడా వచ్చింది, నువ్వు చూసే ఉంటావు. అదే రా నాకు అర్థం కాదు ఏంటంటే, విష్ణు నీకిన్న ఏజ్ లో చాలా చిన్నది కదా, నువ్వు ఎందుకు విష్ణు అక్క అని పిలుస్తావంట? తను కూడా అదే చెప్పింది, నాకిన్న చాలా పెద్దోడు గానీ మరి నన్ను అక్క అని పిలుస్తాడు అనేసి. ఎందుకు? వై? బేసిక్ గా నాకు అక్క అనే ఫీల్ ఎక్కువ, బాండింగ్ సెంటిమెంట్ నాకు బాగా ఇష్టం. కొంతమందిని చూడగానే చెల్లెలు ఇలాంటి అక్క, ఇలాంటి ఫ్రెండ్, శోభ అంటే ఫ్రెండ్ అని ఎలా అయిపోతామో అలాగా బాండింగ్ నాకు అలా వచ్చింది. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా పిలిచే పిలుపులో కమ్మతనం, మంచితనం, మన అనే గుణం ఉంది కాబట్టి నేను అక్క అని పిలుస్తాను. ఓకే, సూపర్. అండ్ లోపలికి వెళ్ళేంత వరకు, బయట గానీ నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత గానీ, మీ ఇంట్లో అమ్మ నాన్న గానీ, తేజు గానీ అఫ్ కోర్స్ నీకు చాలా 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 సపోర్ట్ చేశారు. సో కాబట్టి తేజు గురించి నువ్వేం చెప్తావు? అంటే నీకు ఎలా సపోర్ట్ చేసింది? ఎమోషనల్ గా బాగా కొంచెం డిప్రెస్ అయ్యింది. ఎందుకు అంటే మెయిన్ గా ఏంటంటే, వచ్చే రాంగ్ స్టేట్మెంట్స్ కన్నా కానీ నన్ను ఎక్కువ బ్యాడ్ చేసేస్తున్నారు, బ్యాడ్ అయిపోతున్నాడు వీడని చెప్పి భయపడింది. తను బాధపడిందల్లా ఒకటే, ఒక మంచి పేరుతో, రామ అనే పేరుతో లోపలికి వెళ్ళాడు, అంత మంచి పేరు తెచ్చుకొని కష్టపడి ఒక్కసారిగా ఆ పేరుని పాడు చేస్తున్నారు, పక్కనే ఉండి కావాలి నేను నెగిటివ్ చేస్తారా అన్నారు. నెగిటివ్ చేశారు కావాలని, కానీ అదంతా జరిగేలాగా పాపం కొంచెం కష్టపడింది, బయట ఉండి చూసుకుంది. సో చిన్న ఎన్ని చెప్పిన పాపం తక్కువే తన గురించి. ఒకే వర్డ్ లో తేజు గురించి చెప్పాలంటే, సో ఇప్పుడు నేను అవన్నీ మీరు చేసినదన్నీ నేను ఒక ఇది స్ట్రాంగ్ గా చేసుకుని ఒక్క మ్యాజిక్ చేసి తేజుని ఇక్కడ రప్పించాలని అనుకుంటున్నాను. ఏమంటారు? తేజు ఒకటే వస్తుంది. ఎవరిది? ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఓకే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? ఒక సర్ప్రైజ్ రా. ఇలా క్లోజ్ చేయించే చాలా క్లోజ్ అయింది జీవితం. Yes, close your eyes. Yeah, my జీవితం క్లోజ్. Let's welcome Teju.
అది అదేంటి అలా ఇస్తావేంటి? ఏదో చూడు అడగడం కూడా కమాన్ లేదు అందుకే అట్లా అట్లా అమర్ చూసావా సర్ప్రైజ్ గా తేజుని పిలిపించాను. ఎలా ఫీల్ అవుతున్నావు? ఓ మై గాడ్. ఏంటంటే తేజు ఆల్రెడీ అమర్తో వచ్చింది, బట్ నా కోసం ఇక్కడ కూర్చోబెడుతున్నాను. ఎందుకంటే అమర్ గురించి చాలా అడగాలి కదా, కొంచెం తేజు అయితే నిజం చెప్తుంది కాబట్టి కూర్చొని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాం. వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. ముందే చెప్పుంటే బాగుండు. పర్లేదురా, బాగుందిరా, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. కూర్చుందామా, మాట్లాడుకుందామా కాఫీ తాగుతూ? సో నాకైతే తెలుసు మీ ఇద్దరు లవ్ స్టోరీ. సో చాలా మందికి తెలుసు, కొందరికి తెలియదు కాబట్టి సో మళ్ళీ తేజ్ నోరుతో వినాలని అనుకుంటున్నాను నీ లవ్ స్టోరీ గురించి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, ప్రపోజ్ చేయడానికి ఎవరు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? గిఫ్ట్ లాంటిది ఏమి ఇవ్వలేదు, మరే ప్రపోజ్ చేసింది. నువ్వే చేసావారా? మరి ఏం చెప్పాడు నీకు? వేరే డిఫరెంట్ స్టోరీ ఏమైనా చెప్పాడా? అంటే నేను 11 విన్నాను కదా నేను దీంట్లో. కొన్ని మర్చిపోవాలమ్మా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మరే చేసింది. ఓకే, బట్ షోస్ లో కలిసేవారు ఇద్దరు, బట్ కలిసి అయితే వర్క్ చేయలేదు కానీ షోస్ ఈవెంట్స్ అన్ని చేసేవారు. కానీ అప్పుడు చూసి క్రష్ అట్లా ఏమైనా అనిపించిందా నీకు అమర్ చూసి? నాకేం అనిపించలేదు, ఫ్రెండ్ గానే. నిజం చెప్పు పర్లేదు. నిజం, మా వాడు మంచోడే, ఎందుకు క్రష్ అవ్వలేదు నీకు? సో ఫస్ట్ కోయిలమ్మ టైంలోనే ప్రపోజ్ చేశాడు. అప్పుడు లేదు లేదు నో ఓన్లీ ఫ్రెండ్స్ అని అన్నా. దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వెంట పడుతూనే ఉన్నాడా? 3 years తర్వాత. సిగ్గులేదరా నీకు? 3 years వెంట పడ్డా ఉంటుంది. 3 years గ్యాప్ లో ఏం లేదు, అయిపోయాడా? మళ్ళీ ఫ్రెండ్స్ గానే ఉన్నాము. 3 years తర్వాత మళ్ళీ ఒకసారి అప్రోచ్ చేశాడు. అది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఎస్, లైఫ్ లో ఒక మంచి పార్ట్నర్ దొరికాడు. ఇక్కడ రాసి పెట్టుంటది కదా, సో అది తప్పించలేము అంతే. అమరే ప్రపోజ్ చేశాడు, నువ్వు యాక్సెప్ట్ చేసావు, మ్యారేజ్ అయితే అంటే అదే ఇంట్లో మాట్లాడని చెప్పా. ఇంట్లో మాట్లాడు, అంతా ఓకే అయితేనే ఓకే, లేకపోతే నో అని చెప్పి. సో బిగ్ బాస్ జర్నీ ఏదైతే ఉందో అమర్ది, సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఆల్రెడీ చెప్పేసా చాలాసార్లు, అదే మళ్ళీ దాని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ గురించి అసలు మాట్లాడకూడదు కూడా అని ముందే డిసైడ్ అయిపోయాను. సో ప్రతిరోజు ఎలా అయిపోయేదంటే అమర్ ఒక్క మాట మాట్లాడిన అంటే ఒక లెఫ్ట్ లెగ్ పెట్టిన అర్రే అమర్ లెఫ్ట్ లెగ్ పెట్టేశాడు రా ఈరోజు అని అంటారు. సో ఏం చేసినా దాంట్లో ఏదో ఒకటి వెతకడం అనేది అది కామన్ అయిపోయింది. కాబట్టి ప్రతిరోజు నాకు ఎలా ఉండేదంటే అమ్మో ఈరోజు ఏం మాట్లాడతాడు, ఏమైపోద్దు అని ప్రతిరోజు ఆ ఒక టెన్షన్ ఉండేది. సో పొద్దున్న లేచినప్పటి నుంచి లైవ్ ఆన్ అయితే పడుకునేంత వరకు లైవ్ అంటే డిఫెండ్ చేసుకోవడానికి కూడా మాకు ఆన్సర్ లేకపోతే కష్టం కదా. సో అలా ఉండేదన్నమాట. సో ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని వెయిట్ చేసా. అలా ఉండే ఒక రోలర్ కోస్టర్ జర్నీ అని చెప్పొచ్చు. ఎస్, నువ్వు ఏదైతే చెప్పావో యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అన్ని ఫేస్ చేసావు. ప్రాబబ్లీ మీరు ఏదైతే క్రియేట్ చేశారో మీరు అందరూ తేజుని స్ట్రాంగ్ చేశారు. సో దీనికి నువ్వేమంటావు అమర్? అంటే ఎస్పెషల్లీ ఫర్ దిస్ వల్గర్ మీమ్స్. కళ్ళ ముందుకు వచ్చి మాడే ధైర్యం ఉన్నాడు, కామెంటే పెడతాడు. కింద మనకు కామెంట్ పెడుతున్నాడు అంటేనే అర్థమైపోయింది మన ముందుకు వచ్చి మనల్ని ఫేస్ చేసి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు అని చెప్పి. అండ్ ఫినాలే అయిపోయిన రోజు పెద్ద ఇష్యూ కూడా జరిగింది, నువ్వు కూడా ఉన్నావు, ఆంటీ ఉన్నారు. అంటే ఎట్లా నువ్వు అది ఫేస్ చేయలేకపోయావా? ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది? ఎందుకంటే నేను మీ కార్ ముందు ఉన్నాను. అదే బేసిక్ ఏమైందంటే ట్రాఫిక్ జామ్, శోభా శెట్టి ముందు పోగానే మొత్తం ఫ్యాన్స్ అందరూ అక్కడ ఆపేశారు. శోభా ఏమో అశ్విని ఏమో మెల్లగా పోతా ఉంది. ఇది శోభా ఎప్పుడు పోతుందిరా అయ్యా పోవట్లేదని చూస్తున్నాను. అదంతా వదిలేసే పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఒక ఓకే, రేపన్నాడు ఇలాంటివి ఎవరికి జరగకపోతే చాలు అంతే. దేవుడి దయ వల్ల అంటే ఆ రోజు ఎవరికి ఏం తగలలేదు. తగిలింటే మాత్రం నేను చంపడానికి కూడా రెడీ అవ్వను అన్నగా. బికాస్ అమ్మ ఉన్నారు, తేజు ఉంది, అందరూ ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాడికి ఒకటే తోచుద్ది, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా డిసైడ్ చేసుకోండి. నాట్ ఓన్లీ అమర్, ఆ ప్లేస్ లో ఎవరున్నా ఇంట్లో దూరం ఎవరన్నా అలా రాళ్ళు చేయలో ఎవరన్నా ఇసిరేస్తే ఎవరన్నా ఊరుకుంటానంటే నేను కూడా ఊరికే ఉంటాను. అంటే బేసిక్గా నాకు ఒక
మంచి సీక్వెన్స్ కనిపించింది. నేను దిగుతానని చెప్పాను, అడుగు కావాలి, నేను దిగుతాను అన్నాను. పట్టుకుని ఆపుతున్నారు నన్ను. మీరు వెళ్ళిపోండి, అట్లీస్ట్ నా వల్ల మీకేం కావద్దు, నేను దిగేస్తాను. అసలు కొడతారా కొట్టను, నేను ఒకరన్నా కొట్టాను రాయతో కన్ను మొత్తం అంతా బొక్క పెట్టి చంపేస్తాను. నేను చాలా చూసిన సినిమాలు అలాంటివన్నీ. ఊరికే మా గురించి పని చేస్తున్నారు సరే కానీ అవన్నీ కార్ అన్ని రెడీ చేసుకోవడానికి ఎంత బిల్ అయింది? అరౌండ్ ఒక 3.54. సో నా క్వశ్చన్స్ అయితే అయిపోయింది. సో అక్కడ చూస్తున్నారు కదా నీ ఫ్యాన్స్, సో అందరూ నీ కోసం వచ్చారు, నీ కోసం చాలా క్వశ్చన్స్ అని అడగాలని అనుకుంటున్నారు. సో అడగొచ్చు మీరు. మాస్ మహారాజా ఇస్ యువర్. నా పేరు నరసింహనా. వదిన ముంగల్ ఒక అడగాలని ఉంది, ఏమనుకుంటారు? ఇప్పటివరకు ఎప్పుడన్నా డేట్కి వెళ్ళారా అన్న? ఎవరితో? మీకు తెలిసిన వాళ్ళతో. వెళ్ళారా అమర్దీప్ గారు? 11 స్టోరీలు చేసి క్వశ్చన్ అడుగుతున్నా, నేను దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పట్లో మరి ఆ వయసులో తెలిసి తెలియని తప్పనడుగులు వేసే టైంలో అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషారబానా అంతే. డేటింగ్ అట్లా ఏం చేయలేదు, వన్ లో సిన్సియర్ లో తర్వాత మ్యారేజ్ అంతే అంతే. ఆయన ఎంత క్యూట్ గా ఉన్నారు తెలుసా? ఇంత పెద్ద ఫ్యాన్ కదా మీరు రవితేజ గారికి. అవునమ్మా, నేను కూడా చాలా పిచ్చి ఫ్యాన్ అన్న. సో ఒక డైలాగ్ చెప్పచ్చు అన్న. తుడుచుకుంటే పోతుందని కూడా 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ. నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. హాయ్ అన్న, నా పేరు అన్షా అన్న. బాగుంది శోభా. అరే వీడు నిజంగా లోపల కూడా అంతే. నా పేరు అసలు నన్ను మార్చుకోవాలని అనుకున్నా. బిగ్ బాస్ కి ఎన్నోసారి చెప్పా. డిఫరెంట్ గా అందరూ శోభా శెట్టి అంటే నేను శోభా అంటే ఎంత బాగుంది. గలీజ్ గా పిలిచేవాడు. అన్న తేజ మ్యామ్తో మీ ఫస్ట్ కిస్ ఎప్పుడైందన్న? గొడవ పెట్టుకు వచ్చినా నువ్వు మాట. మరి అదొక ఘట్టాన్ని మరి తుది మెరుగులో ఇప్పుడు చెప్పాలి అంటే అది మరి మీ అందరి ముందు అది ఇప్పుడు ఎక్కడుంటే అది ఇప్పుడు జూన్ అనుకుంటానమ్మా, జూన్ జూలై అనుకుంటాను. ఆ టైం జరిగింది. అది ఇంకా అయిపోయింది క్వశ్చన్, పక్కన తెచ్చి మైక్. అయిపోయింది క్వశ్చన్, పక్కన తెచ్చి మైక్. అన్న నా పేరు వచ్చి మహేష్ అన్న. ఒక క్వశ్చన్ అన్న, పాపం చేస్తే ఎక్కువ నరకం చూస్తామా లేకపోతే పాపం లవ్ చేస్తే ఎక్కువ నరకం చూస్తామా? ఇప్పుడు పాపను చూస్తూ పాపాలు చేస్తూ ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. ఇది సాటి మగాడికి వచ్చిన బాధ, సాటి మగాడికి నేను చెప్పాల్సింది. పాపను చూస్తూ పాపాలు చేస్తాం కదా, అందుకే నరకం. హాయ్ హాయ్. బయట మీకు మాస్ మహారాజా అనే పేరు కంటే పులిహోర రాజా అని గట్టి పేరుంది. అవును, దానికి మీరేమంటారు? అది ఒకప్పుడు కదా. ఇప్పుడు పెళ్లి కాకముందు ఏ అబ్బాయి అయినా సరే రంగుల లోకంలో ఎగురుతూ ఉంటాం, మంచి మంచి అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు, మన కళ్ళ ముందు ఉంటాం. ఎవరో ఒకరు సెట్టు కాకపోతారా లేకపోతే ఎవరితో మాట్లాడకపోతామా అనుకుంటాం. అది ఎవరికైనా సహజం. పాపం ఈ కామెంట్ పెట్టి ఈ మాట చెప్పే వాళ్ళందరూ ఎదురుగా సన్నీ లియోన్ వీడియో కనిపిస్తే ఊరికే కూర్చుంటారు. ప్రతి ఒక్కడు పులే, ప్రతి ఒక్కడు పులిహోర రాజానే. టైం వచ్చినప్పుడు పిల్లో పులో బయట పడతాదమ్మా. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అడుగు చెప్తుంది అదే. నువ్వు అసలు మామూలు తూకాస్ ప్రపోజల్ చెప్పాలంటే అసలు ఏదో మామూలు చెప్పాలంటే ఓ ఫీల్ తో మామూలుగా ఎక్కడ కూర్చొని చెప్పాను. చెప్పాలంటే ఎక్కడ చెప్పాను తెలుసా? కార్లో చెప్పాను. బెస్ట్ ప్రపోజల్ అది అడుగు. నేను బేసిక్ గా నాకు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు, సర్ప్రైజ్ చేయడం రాదు. అంటే నాకు అంత టాలెంట్ లేదు డార్లింగ్. ఓ ఏసేసి బెలూన్లు అవి కట్టేసి ఓ చింపేసి నాకు రాదు. నాకు ఏదన్నా ఉంటే ఇక్కడ ఉండేది, ఇక్కడ నుంచి చెప్పడం, ఇటు నుంచి చూడడం తప్ప నాకు అవన్నీ తెలియదు. నేను అంత చేయలేను. సర్ప్రైజ్ అంటే నా లైఫ్ లో నేను అనుకున్నది జరగడం, నేను అనుకున్నది రావడం, అదే నాకు సర్ప్రైజ్. నార్మల్ గా అన్నకు అమరన్నకి ఏ గిఫ్ట్ ఇచ్చారు? యాక్చువల్ గా ప్రపోజ్ చేసే టైం మనం బిఫోర్ ఆ టైం లోనే కాశీ నుంచి నాకు ఏదో పూసలు తీసుకొచ్చారు. రియాక్షన్ ఎలా ఉంటుంది? అది జనరల్ గా తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చాడు కదా అని చెప్పి నేను ఇన్ రిటర్న్ ఒక షర్ట్ అండ్ పర్ఫ్యూమ్ గిఫ్ట్ చేశా. సో అది రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యే జస్ట్ బిఫోర్ అంతే. అదే ఫస్ట్. ఇంకో క్వశ్చన్ అన్న, మీరు బీటెక్ కష్టాల గురించి చెప్పింది కదా. నేను బేసిక్గా బీటెక్ స్టూడెంట్ అన్న. ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో అన్నిటికన్నా మీకు ఎప్పుడైనా బీటెక్లో ఏమైనా బ్యాక్లాగ్లు అట్లా ఏమైనా ఉన్నాయా? ఒక సబ్జెక్ట్లు ఏమైనా అట్లా? బ్యాక్లాగ్లా ఉన్నవే బ్యాక్ అన్న అయ్యే, బ్యాక్ అన్న అయ్యే.
ఒకసారిగా పాస్ అయ్యాడు నమ్ముతావా నువ్వు? మెడికల్ మిరాకిల్ అది. అన్న అక్క పేరు తేజు కదా, మీకు ఇష్టమైన దేవుడి పేరు కూడా రవితేజ కదా, తేజాని ముద్దుగా తేజు తేజ అని పిలుచుకుంటాం కదా, అందుకే మీకు అక్క అంటే ఇష్టం అయిందా? ఎస్ అమ్మా, ఆబ్వియస్లీ ఆర్డర్ అటాక్. ఓకే, వాళ్ళ క్వశ్చన్స్ అంతా అయిపోయింది. ఇంకొంచెం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఏంటంటే కొన్ని ఫోటోస్ చూపిస్తాం అన్నమాట. సో నువ్వు ఆల్రెడీ వాళ్ళతో వర్క్ చేసావు, నీకు తెలుసు, తేజు కూడా తెలుసు, కాబట్టి వాళ్ళ ఫోటో చూసి వాళ్ళ గురించి ఒక గుడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్ అంతే సింపుల్ గా గుడ్డే చెప్తాం కావాలంటే. లేదు, మాకు గుడ్ బ్యాడ్ రెండు చెప్పాలి. గుడ్డు నిశ్చేసినందుకే నాకు పెద్ద గుడ్డు పెట్టారమ్మా. అఫ్ కోర్స్ అమర్ జెన్యూన్ గానే చెప్తాడు కాబట్టి సో విందాం. నాకు కూడా క్యూరియాసిటీ ఎవరెవరి ఫోటోస్ ఉంది అనేసి చూద్దామా. అరే ఆగురా, ఏంటి ఎంత పెద్ద బోట్ ఎట్టావమ్మా? ఏంటో తెలుసారా, కాంట్రవర్సీని మనము సమ్ టైమ్స్ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోవాలిరా, బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకోవట్లా, సో ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోయిందిరా. చాలా సింపుల్ గేమ్ అంతే అనమాట. నేను కొన్ని స్టిక్కర్స్ ఇస్తాను నీకు, నీ జెన్యూన్ ఒపీనియన్ తో ఎవరు ఏంటి అనేది జస్ట్ వాళ్ళ మీద ఈ స్టిక్కర్ ని పెడితే చాలు, మాకు కూడా తెలిసిపోతుంది అనమాట. ఓకే, కవరింగ్ అంటే ఏదైనా తప్పు చేసి కవర్ చేసుకొని ఉంటారు కదా, అట్లా ఎవరు ఉండొచ్చు నీ ప్రకారం? బాగా కవరింగ్ బాగా చెప్తా, నీ ఇష్టం రా. బాగా అనుకో, చిన్నగా అనుకో. పాపం ఏం చేసినా కవర్ చేసుకుని ట్రై చేస్తాడు కానీ వర్కౌట్ కదా అడిగి. గౌతమ్ కవరింగ్ అంటే గౌతమ్ నాకు తెలియదురా. అదే వీకెండ్ ఎపిసోడ్ పాపం ఏదో కవర్ చేస్తా అంటాడు, అది చెప్పింది దానికి స్టేట్మెంట్లకి పాపము. సో అతి తెలివి. ఓకే, ఎమోషనల్ పర్సన్. తేజు ఏంటో నాకు కూడా తెలియదు. తేజు బ్యూటీ అంట. సరే, ఉన్న చీరల్లో చాలా ఫోటోస్ ఉన్నాయి, చూసుకో. అంటే ఇక్కడ ఉన్న కాలంలో కొంచెం చూడ అందంగా అసలు ఫుల్ ఫోటో ఫుల్ ఫ్రేమ్ అసలు అదిరిపోయేది. దిస్ ఇస్ నాట్ ఫేర్ గురుగారు. ఎప్పుడు వాడిని బ్యూటీ గ్యూటీ అనలేదు, పొగడలేదు, కాబట్టి ఇదైతే నేను కన్సిడర్ చేయట్లేదు. బట్ స్టిల్ అమర్ ఒపీనియన్ ని మనము రెస్పెక్ట్ చేయాలి, అది నీ అభిప్రాయం. ఓకే, కన్నింగ్ అంటారా? ఓకే, జెన్యూన్. సో జెన్యూన్ గా మాట్లాడడం నా వరకు నాకు బాగా నచ్చి జెన్యూన్ గా నా కోసం నించుని చూసావా? థ్యాంక్ యూ రా. బ్యాక్ పిచ్. ఓకే, పుల్లలు పెట్టడం. ఓకే, బ్యాడ్ బాయ్. ఇంకోటి ఉందరా, నస. అబ్బా నస. అబ్బా నసనా? అబ్బా నస. అబ్బా ఏం చెప్పినా నసగా ఉంటది చూడు. కొంతమంది కలిసి చేసినా నసగా ఉంటుంది చూసావా? సో అన్ని అయిపోయిందిరా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లవ్ యూ చెప్పాలి అంటే ఎవరికి చెప్పిస్తా? అయితే ఇక్కడ మరి చూసుకోవచ్చు లేదా? I love you. సో ఇక్కడ ఇదన్నీ ఏం చేశారో ఇది ఒక ఫన్ మాత్రమే. ఏంటంటే అక్కడ హౌస్ లో జరిగిన కొన్ని సిచ్యువేషన్ ని బట్టి ఇలా పెట్టాము అంతే. సో బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నాము, అందరితో బాగున్నాము. సో ఇప్పుడు చెప్పు, నా యాంకరింగ్ ఎలా అనిపించింది నీకు? ఎస్ అఫ్ కోర్స్ నేను బాగా చేస్తున్నాను తెలుసు, కానీ నీతో వినాలని అనుకుంటున్నాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నా ఫ్రెండ్ అని కాదు, బట్ నీకు ఇది ఒక మంచి జర్నీ, నీకు ఒక మంచి కిక్ స్టార్ట్ బయట రాగానే. రియల్లీ నువ్వు కూడా రేపు మంచి హోస్ట్ అవుతావేమో అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. బట్ నీ యాంకరింగ్ వర్సెస్ అని ప్రతిదీ చాలా బాగుంది. అప్పుడప్పుడు గురుజీని గుర్తు తెచ్చుకున్న టిప్స్ అన్ని వాడుకొని ఫాలో అయ్యావనుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. తేజు నీకెలా అనిపించింది నా షో? కాఫీ ఆగరా రే చెప్పని. సో బాగా చేస్తున్నావు, ఇంకా బాగా 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 చేసి ఇంకా హైట్స్కి వెళ్ళాలని ఐ విష్. థ్యాంక్ యూ రా. సో ఓకే రా, షో మొత్తం అయిపోయింది. కానీ నా షోలో ఒకటి ఏంటంటే, సో మనము షో క్లోజ్ చేసే కింద ముందు ఒక కాఫీ మగ్ పట్టుకొని ముగ్గురు ఒక మంచి ఫోజ్ ఇవ్వాలి. రెడీయా? తప్పించిన కాఫీ. కాఫీ
ఎపిసోడ్స్ బాగా వచ్చిందిరా, బట్ టు బీ ఫ్రాంక్ ఇప్పుడు వరకు నేను చేసిన ఎపిసోడ్ లో దిస్ వాస్ మై మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ అండ్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే మీ అందరూ అంత కమెంట్ చేశారు. ఫైనలీ అమర్ తో ఈ ఒక్క ఎపిసోడ్ అయితే చేశాను. ఐ డోంట్ నో మీకు ఎంత నచ్చుతుందో లేదో, బట్ నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో 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 మచ్ రా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శోభాతో ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్రెడీ మీరు అందరూ చూశారు, మళ్ళీ మీకు చూపించడానికి నేను వచ్చాను. ఇద్దరం కలిస్తే ఎంటర్టైన్మెంట్ అనేది పీక్స్. ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా పిలిచావు. అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అన్ని ఎమోషనల్ గా అయ్యి ఇవి అని నేను బట్టి చెప్తున్నాను కదా, ఇవన్నీ నేను ఏం పట్టించుకోవట్లేదు. చాలా హ్యాపీగా నీతో మాట్లాడదాం, సరదాగా కొద్దిగా స్పెండ్ చేద్దాం, మన ఎంటర్టైన్మెంట్ చూపిద్దాం అని చెప్పేసి వచ్చాం. హలో హలో అండ్ మీ అందరూ అడిగారు కదా తేజు 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 అమర్ ఎస్ ఫైనలీ వచ్చారు అనమాట. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా మీ అందరూ అడిగినట్టు ఫైనలీ హమర్ అండ్ తేజుతో ఒక మంచి ఎపిసోడ్ అయితే చేసాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా ఈ ఎపిసోడ్ చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. సో సైనింగ్ ఆఫ్, కాఫీ విత్ శోభ.